రంగారెడ్డి జిల్లా గండిపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండవ రోజు ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 7 గంటలకు ఆరాధన ద్వారా తోరణ పూజ, వేద వినుపము, బాల భోగము, ఆరణి మదనం, అగ్ని ప్రతిష్ఠ, చతుర్థ అర్చన, మూల మంత్ర, మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు పంచగవ్య స్నానం, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదంలో వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ద్వారా తోరణ ధ్వజ కుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూల మంత్రం, మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహం, పంచవ్యాధి వాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదాల వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు నిర్విఘ్నంగా ప్రత్యేక పూజలతో ఈ కార్యక్రమాలని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. తిరుమల నుంచి కూడా ప్రత్యేకంగా పండితులు వచ్చి ఇక్కడ ఆశీర్వచనం సైతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన కూడా కార్యక్రమాలు కూడా వైభవపేతంగా జరిగాయి. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఉదయం 7 గంటలకు ఆరాధన, ద్వార తోరణ పూజ, వేద వినపము, బాలభోగం, అరణి మదనం, అగ్ని ప్రతిష్ఠ, చతుస్థాన అర్చన, మూల మంత్ర, మూర్త మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు పంచగవ్వ స్వపనం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల అనంతరం ద్వారాతోరణ, ధ్వజ కుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహములకు పంచగవ్యాభి వాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాదాలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పండితుల ప్రత్యేకంగా ఆశీర్వచన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పండితోత్మకంగా నిర్వహించడం. ఈ సందర్భంగా సాయంత్రం 7 గంటలకు ముఖ్యంగా పుప్పాలగూడెం చెందిన నియతిరెడ్డి ఆధ్వర్యంలో జగదానంద తారక కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఎంతగానో ఉంటున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు కూడా ఈ ఆలయానికి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఆలయ నిర్మాణ ఆకృతిని కానీ ఇక్కడ విశేషాలను కూడా ప్రత్యేకించి తెలిపిస్తూ ఆలయ కమిటీని కూడా, ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ప్రశాంత్ రెడ్డి మరియు కార్యదర్శి డి సుధాకర్ మరియు ఆలయ కమిటీ సభ్యులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కూడా నిరంతరం నిర్వహిస్తూనే కొనసాగిస్తూ ఉండడం చూస్తున్నాం.